2005 జెడ్పీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించి 20 సంవత్సరాలు అటు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం నేటికి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఇంకా 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో విజయ డంకాని మోగిస్తుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున వారికి ఇవే మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నిన్న హరీష్ రావు గారు అబద్ధాల పుట్ట అంటే ఎవరా నాయన అని చెప్పి నెట్లో కొడితే హరీష్ రావు పేరు వస్తుంది. అబద్ధాలు వీళ్ళ మించి మాట్లాడలేరు ఎవరు. అబద్ధాలకు ఐడి కార్డు వీళ్ళే, అబద్ధాలకు ఆధార్ కార్డు కూడా వీళ్ళే. సత్య హరిశ్చంద్రుడు నిజం మాట్లాడతాడని చెప్పి మనకు తెలిసిన ఈ సత్యాన్ని ఈ తన్నీరు హరీష్ రావు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడని చెప్పి మాకు తెలుస్తూ ఉంది. ఒకరికి మించి ఒకరు ఈ కోతల రామారావు ఏమో కోతలు కోస్తూ ఉంటారు, ఈ అబద్ధాల హరీష్ రావు ఏమో అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన దుర్మార్గులు వీళ్ళు. ఇప్పుడేమో ఏ మెరుగని నంగనాచిలాగా ముందుకొచ్చి మురిపాల మాటలు మాట్లాడుతున్న దుర్మార్గులు. కొంచెం మన సిగ్గుందా అసలు మీకు? అసలు మీరు మనుషులేనా అసలు? అది నోరా మోరా? అబద్ధాల హరీష్ రావు, కోతల రామారావు, వీరిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ. రావణాసురుడు, కీచకుడు, జరాసంధనుడు వీరందరూ కలిస్తే ఈ ఇద్దరు దుర్మార్గులు. గతంలో మంత్రులుగా ఉండి ఈ దుర్మార్గులు విద్యార్థులను కలవలేదు, నిరుద్యోగులను కలవలేదు, ఉద్యోగస్తులను కలవలేదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కలవలేదు, వాళ్ళ పార్టీ మంత్రులను కలవలేదు. ఇప్పుడేమో డోర్లు ఓపెన్ చేసుకొని కూర్చున్నారు, కలుస్తాం రండి అని చెప్పి. ఒక 5-6 మంది పేమెంట్ బ్యాగ్లను తీసుకొని వచ్చి చిల్లరగా మాట్లాడుతున్న తన్నీరు హరీష్ రావు, అబద్ధాల పుట్ట హరీష్ రావు, కోతల రామారావు. మీకు సిగ్గు అనిపించలేదా? నీళ్లు మీ ఇంటికే, నిధులు మీ ఇంటికే, నియామకాలు మీ ఇంటికే అయినాయి. అది చెప్పండి. తెలంగాణ నో అన్న వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని రాజేశాం. మీరు తెలంగాణ వాదులను హింసించిన మీరు
తెలంగాణ ఉద్యోగులని అపహాసం చేసిన మీరు తెలంగాణ అమరవీల కుటుంబాలను అవమానపరిచిన మీరు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడేమో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున లేవగానే అబద్ధంతో ప్రారంభమయ్యే వాళ్ళ జీవితం రాత్రి పడుకునేంత వరకు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. వీళ్ళ మించిన వారు లేరు అబద్ధాలలో. అబద్ధాల యూనివర్సిటీ వీళ్ళే, అబద్ధాల స్కూల్ ప్రిన్సిపాల్ వీళ్ళే, అబద్ధాలు మాట్లాడడంలో బావను మించిన బావమరిది, బావను మించిన బావ. సిగ్గులేని మనుషులు, శరం లేని మనుషులు, సిగ్గు మాలిన మనుషులు, శరం తప్పిన మనుషులు వీళ్ళు. పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన దుర్మార్గులారా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు, తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిర్రు. 8,11,000 కోట్ల అప్పులు చేసి ఇప్పుడు బుకాయింపు మాటలు మాట్లాడుతున్న దుర్మార్గులారా, మీ ముఖాలకు సిగ్గప్పుడు వస్తుంది అంటున్నా. అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేని దుర్మార్గులు దిక్కుమాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మామని ముంచిన అల్లుడు, మామను పెంచిన అల్లుడు, మామకు తగ్గ అల్లుడు. ఆయన 100 అబద్ధాలు మాట్లాడితే ఈ దుర్మార్గులు 1,00,000 అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులని అసహించుకుంటున్నారు. 10 సంవత్సరాలు మీరు పెట్టిన గోసని, మీరు పెట్టిన హింసని, మీరు మాట్లాడిన ప్రతి మాటని ఇంకా మర్చిపోలేరు. ఎవరైనా కలిసిరా? మీరు మీ నాయన కలిసిండా? మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి కలిసిండా? మంత్రులు మీరు కలిసిరా? ఎవరినన్నా? అధికారం కలవలేదు, ఎమ్మెల్యేని కలవలేదు, ప్రజలని పట్టించుకోలేదు. ఇప్పుడు తలా ఊరు పంచుకుంటున్నారు. 30 నెలలుగా తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల సంఖ్యల నుంచి విడుదలయ్యింది. ఇంకా 90 నెలలు మేమే ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనే ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు, మర్చిపోకండి. $1,500 కోట్లు పార్టీ అకౌంట్లో ములుగుతుందని చెప్పి మోతబరి మాటలు మాట్లాడుతున్న కల్లకుంట్ల తారక రామారావు అలియాస్ కోతల రామారావు, తన్నీరు హరీష్ రావు అలియాస్ అబద్ధాల పుట్ట హరీష్ రావు, మీ ముఖాలకు ఎప్పుడైనా నిజాలు మాట్లాడిరా? ఎప్పుడైనా మీ చేత మంచి మాట్లాడిరా? ఎప్పుడైనా మంచి ఎవరైనా చేసిర్రా? తెలంగాణ నో అన్న వాళ్ళని పక్కన పెట్టుకొని పదవులు ఇచ్చి తెలంగాణ జే అన్న వాళ్ళని జైలు పెట్టిన దుర్మార్గులారా, మీరు మాట్లాడతారు తెలంగాణ గురించి? మిమ్మల్ని బొంత పెట్టనీకే, మిమ్మల్ని పాతి పెట్టనీకే తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీలాంటి దుర్మార్గులు వచ్చే 100 సంవత్సరాలు మళ్ళీ పుట్టకుండా బీఆర్ఎస్ పార్టీ అంటే బజారు రాష్ట్ర సమితి అని, బాన్సుల రాష్ట్ర సమితి అని, అదేవిధంగా బట్టేబాజ్ రాష్ట్ర సమితి అని, బోగస్ రాష్ట్ర సమితి అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ బట్టేబాజు మాటలు బంద్ చేయండి. అరే ఏం పూర్తి సంతోష్ రావుకి పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు,
శ్రీకాంతాచారి వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిచి 10 సంవత్సరాలు ఎవరో పదవి ఇచ్చి గౌరవించకుండా ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్న దుర్మార్గులారా, తెలంగాణ కుటుంబాలను అవమానపరిచింది మీరు, తెలంగాణ ప్రజా సంఘ నాయకులను అవమానపరిచింది మీరు, వాళ్ళని జైల్లో వేయించింది కూడా మీరే. కాంట్రాక్టర్లకు పెత్తందారులకు ఎర్ర కార్పెట్లు పండి పిలిపించి జయ తెలంగాణ వాళ్ళని ప్రజా సంఘాలని అమరవీరుల కుటుంబాలని అవమానపరిచి జైల్లో పెట్టించి ఇప్పుడేమో కల్లబొల్లి మాటల్లో కాకమ్మ మాటలు మాట్లాడుతున్నారా? తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని క్షమించరు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఊసురు అంత తాకింది మీకే. వాళ్ళ కన్నీళ్ళలో కొట్టుకుపోయింది కూడా మీరే. అదే నేను ముందే చెప్పాను, స్కీములు అంటే కాంగ్రెస్ పార్టీ అని, స్కామ్లు అంటే బీఆర్ఎస్ పార్టీ అని. పచ్చకామలలోనికి ఊరంతా పచ్చ కనబడుతుంది. గత 10 సంవత్సరాలు కమిషన్తో బతికిన మీరు, గత 10 సంవత్సరాలు కమిషన్లతో కాంట్రాక్టులతో లాలుచిపడ్డ మీరు, మీకు కమిషన్లే గుర్తుకుంటుంది, మీకు కటింగ్లే గుర్తుకుంటారా దుర్మార్గులారా? గత 10 సంవత్సరాలు కేటీఆర్ కమిషన్ 25% అని, హరీష్ రావు కమిషన్ 20% అని చెప్పి గ్రామాల్లో ఉన్న ప్రజల నుంచి హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరికి తెలుసు. 2014 నుంచి 2023 దాకా కమిషన్ల రామారావు గారు, కాంట్రాక్టుల హరీష్ రావు గారు మీరు చేసిన కార్యక్రమాలు అన్నీ తెలుసు. లాలూచిపడి చిల్లర మాటలు మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారు గత 10 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా పనిచేసినావు, భారీ నీటిపారుదల శాఖ పనిచేసినావు. నువ్వు ఎంత కూడబెట్టినవు, ఏ విధంగా సంపాదించినవు, ఏ విధంగా కొన్ని వేల ఎకరాల భూములు కొన్నావు, అది అన్నీ బయటికి వస్తాయి. అవి బయటికి రావాలి. తెలంగాణ రాష్ట్ర అప్పుల విలువ తెలవాలి. అదేవిధంగా కల్వకుంట్ల ఒక ఆస్తుల విలువ కూడా తెలవాలి. కల్వకుంట్ల కుటుంబం కొన్ని వందల వేల ఎకరాల భూముల్లో, కొన్ని లక్షల వేల ఎకరాల వ్యవహారాల్లో వాళ్ళు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణని దివాలా చేసి దగా చేసిన దుర్మార్గులు అధికారం పోవంగానే అహంకారం పోలేదు, ఇంకా అధికారం మతంలో ఉన్నారు. ఇంకా తెలంగాణ వీళ్ళ జాగీర్ అన్నట్టు, తెలంగాణ వీళ్ళు అయ్యేది అన్నట్టు మా నాన్నను తీసుకోవడం. మీ నాన్నను తెలంగాణ ప్రజలు బొంద పెట్టిర్రా నాయన, మర్చిపోకు. రాజకీయ విభజన చేసిన వీళ్ళు, రాజ్యాంగ విలువలను కాపాడాలని వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక పార్టీ అధ్యక్షునిగా 5 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనది. నాయన నుంచి నువ్వు, మామ నుంచి ఆయన వచ్చి తాబేదారులుగా, పెత్తందారులుగా రాజకీయం చేస్తున్న మీకు ఆయన చాలా తేడా ఉంది నాయన. కాయ కష్టం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంటే మీలాగా మామ పేరు చెప్పు, అయ్య పేరు చెప్పు, పార్టీ పేరు చెప్పు, తెలంగాణ వాదం పేరు చెప్పు, తెలంగాణ ప్రజల యొక్క నిర్మాణం చెప్పు రాలేదా నాయన. నక్కకు నాగలోకం తేడా ఉందిరా బాబు. ఒకటే మాట చెప్తున్నా మీకు, ఆ అబద్ధాల పుట్ల హరీష్ రావుకి, ఆ కోతల రామారావుకి ఆకాశం పైన ఉమ్ము వేస్తే అది మీ ముఖం పైనే పడుతుంది. మీ నోట్ల పడకుండా చూసుకోండి అంతే. ఆకాశం పైన ఉమ్మి వేస్తే హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, అది మీ ఉమ్ము వచ్చి మీ ముఖం పైన పడుతుందిరా నాయన. రాజకీయం గురించి మాట్లాడితే మాట్లాడదాం, వ్యక్తిగతంగా మాట్లాడితే మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడాలి,
అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తుల విలువ గురించి మాట్లాడాలి. కల్లబొల్లి మాట్లాడే ఈ దుర్మార్గులు, ఈ పగటి వేషగాళ్ళు మీలాంటి చిల్లర మాటలు మాట్లాడే చిల్లర సన్నాసులని తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. టీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు. కల్వకుంట్ల కుటుంబదాలని, కల్వకుంట్ల తాలేబుదాలని అందరూ కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. ప్రజాపాలన ముఖ్యమంత్రి, ప్రజల యొక్క మార్గదర్శకుడు యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పాలనలో తెలంగాణ 4 కోట్ల ప్రజలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకి సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా వచ్చే 7 సంవత్సరాలు ఇదిగే పనిచేస్తాం. తెలంగాణని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తాం. చెప్పారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము పోటీ పడుతుంది అటు బెంగళూరుతోనో, ఇటు బొంబాయితోనో, ఇటు బెంగాల్తోనో కాదు, ప్రపంచ స్థాయి యొక్క మేడి నగరాలతో మేము పోటీ పడుతున్నాం. పోటీ పడి తీరుతాం. దానికి తగ్గట్టున్న వ్యవస్థగా చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ముందుకెళ్తా ఉంటాం. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు మీరు ఎంత ఏడ్చినా, ఎంత దగ్గోలు పెట్టినా, ఎంత పెగగోలు పెట్టినా, మీ కళ్ళ నుంచి రక్తాలు కన్నా మీ కడుపు మంట ఇంకా మండుతున్నా కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న యనుమల రేవంత్ రెడ్డి గారికి నిరుపేదల ఆశీర్వాదం ఉంది. బడుగు బలహీన వర్గాల ఆశీర్వాదం ఉంది. బస్సు ఇస్తున్నందుకు మహిళల ఆశీర్వాదం ఉంది. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నందుకు ఆడపడుల ఆశీర్వాదం ఉంది. అదేవిధంగా సన్న బీసినందుకు మా పెద్దమ్మల, చిన్నమ్మల ఆశీర్వాదం ఉంది. అదేవిధంగా రేషన్ కార్డు ఇస్తున్నందుకు మా ఆడపడుల ఆశీర్వాదం ఉంది. రైతులకు ప్రోత్సహిస్తున్నందుకు రైతుల ఆశీర్వాదం ఉంది. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాక మీలాంటి దుర్మార్గు నలుగురు ఏడుస్తే ఎంత, ఏడకుంటే ఎంత? 2028 ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చివరి ఎన్నికలు. 2028 జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చివరి ఎన్నికలు. ఇది రాసి పెట్టుకోండి. ప్రతిపక్ష హోదా వచ్చేయని చెప్పి మాట్లాడుతున్న వీరు రేపు ఆ ప్రతిపక్ష హోదా రాకుండా కూడా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. ఇది రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఈ దుర్మార్గులు తెలంగాణని గత 10 సంవత్సరాల ఆగం చేశారని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ఈ నమ్మకం, ఈ యొక్క విశ్వాసం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని 100 లోతుల్లో గోతుల్లోకి బొందపెట్టేదాకా, బీఆర్ఎస్ పార్టీని 100 లోతుల్లో గోతుల్లో బొందపెట్టేదాకా తెలంగాణ ప్రజానికం నిద్రపోదు కాక నిద్రపోదు. ధన్యవాదాలు.